హలో హలో దయచేసి ఈ రెండు పార్టీల్లో దేనికి మీ ఓటు వేస్తారో చెప్పండి. ఏకైతే 1 నొక్కండి, బీకైతే 2 నొక్కండి. నేనేది నొక్కను. ఐ ఆమ్ డీసెంట్ ఫెలో. నీకు దిక్కున్న చోట చెప్పుకో. బాబాబు పుణ్యం ఉంటుంది. ఇది మీకు మా సంస్థ చేస్తున్న 100వ ఫోన్ కాల్. ప్రతిసారి ఫోన్ కట్ చేసేయడం లేదా నోటా నొక్కడం నెల నుండి ఇదే చేస్తున్నారు. మీతో సమాధానం చెప్పించలేక మా సర్వే సంస్థకి జ్వరం వచ్చేస్తుంది. నీకు జ్వరం వస్తే నేనెందుకు వేసుకోవాలి టాబ్లెట్? మీతో ఏదో ఒకటి చెప్పించమని పైనుండి ఆర్డర్. దయచేసి ఏదో ఒకటి చెప్పేయండి. చేస్తా చెప్పను. ఈ నెల అంతా నన్ను ఎంత హింసించారు మీరు. బాత్రూమ్కి పోతే ఫోన్, గుళ్ళోకి ఎడితే ఫోను, సినిమాకి ఎడితే ఫోను, వాకింగ్కి ఎడితే ఫోను, పడుకున్నప్పుడు ఫోను, లేచినప్పుడు ఫోను, గొడవలో ఉన్నప్పుడు ఫోను, తింటుంటే ఫోను, వంటికి పోతుంటే కూడా ఫోను, తాగుతుంటే ఫోను, కంటికి నిద్ర లేకుండా చేశారు. అయినా ఆ డబ్బు ఈ డబ్బు అన్ని డబ్బులు నాకే కావాలి. ఎవరికి వేస్తానో నేనెందుకు చెబుతా? నువ్వు ఆ పార్టీకి ఓటు వేస్తానని ఫోన్లో నొక్కావు, నీకు సొమ్ములు ఇవ్వం పో అంటే నేనేమైపోవాలా? పొర్రపాటున ఓటుకి ఎవరికి వేస్తానో అనేది నొక్కేస్తానేమోనని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎలక్షన్లలో వచ్చే డబ్బుతో ఏదైనా పనికొచ్చే పని చేద్దామని అనుకున్నా. కానీ ఈ టెన్షన్లో అంతా తాగడానికే సరిపోయేలా ఉంది. ఓటు ఎవరికి వేస్తానో నేను చెప్పను, సచ్చినా చెప్పను. బాబాబు అలా అనకండి. మీ ఒక్క ఓటు తెలిస్తే మా పని అయిపోద్ది. కాదంటే మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళైనా పట్టుకుంటాం. మీ ఓటు ఎవరికో చెప్పేస్తే దాంతో మా మొత్తం సర్వే పూర్తయిపోతుంది. మా పేమెంట్లు మాకు వచ్చేస్తాయి. మీ ఒక్క ఓటే పెండింగ్లో ఉంది. దయచేసి చెప్పండి, మీ ఓటు ఎవరికి? ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి. చెప్పను, నీ మీదొట్టు. నన్ను ఒక చెల్లి అనుకుని చెప్పండి. మరదలం అనుకుంటా. ఓకే, మీకు నచ్చింది అనుకోండి, ఏదైనా అనుకోండి, ఎలాగైనా అనుకోండి, పర్లేదు. కానీ 13వ తారీఖున మీ ఓటు ఎవరికి వేస్తారో చెప్పండి కాస్త. చెత్త గొడవలు వచ్చేస్తాయి. ఏం రావు, చెప్పండి. అయితే చెప్పేస్తున్నా, చెప్పండి. నా ఓటు మీ ఓటు అదే మీ ఓటే చెప్పండి ప్లీజ్. టెన్షన్ వచ్చేస్తుంది. నేను పోలింగ్ బూత్కి వెళ్ళాక అక్కడ ఏ పార్టీ అయితే నాకు ఫోన్ చేస్తుందో వాళ్ళకే నా ఓటు వేస్తా. నీ మీద ఒట్టు.